విశాఖలో వైసీపీకి బిగ్ షాక్. టీడీపీలో చేరిన అక్కరమాని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన చంద్రబాబు. విజయం నిర్మలతో పాటు పలువురు టీడీపీలో చేరిక. ఎన్నికల్లో విశాఖ వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పక తప్పదు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావుని ప్రకటించిన తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం విఎంఆర్డీఏ మాజీ చైర్పర్సన్, భీమిలి మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కరమాని విజయ్ నిర్మల తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఆమె భర్త అక్కరమాని వెంకట్రావుతో సహా ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు దుక్కా వెంకటకృష్ణ యాదవ్, మాజీ ఎంపీపీ గోపిరాజు, యువ నాయకుడు నమ్మిరాజు తదితరులు టీడీపీలో చేరారు. ఆమె ఆధ్వర్యంలో మరింత మంది టీడీపీలో చేరే అవకాశం ఉందని, ఆమె నాయకత్వంలో విశాఖలో టీడీపీ మరింత బలపడనుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా మరి వైసీపీలో ఉండి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేనేదో ఉమ్మితడి పని చేయడం అనేది నాకు అలవాట్లేదు. ఏది ఒక్క పని చేసినా సిన్సియర్ గా కష్టపడమే నాకు తెలుసు. మరి 2014లో కూడా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం చేశారు. మరి అక్కడ మనం నర్సీపట్నం నుంచి మరి పెందుర్తి వరకు కూడా కటౌట్లు పెట్టడమే కానీ జనాలను కూడా తీసుకెళ్ళింది. ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా 1000 ప్రయాసాలకి ఓర్చికుని షర్మిల గారితో పాదయాత్ర చేసుకుంటూ ఎంతో కష్టపడడం జరిగింది. ఆ రోజు కూడా మాకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు నీకు అవతమ్మా, మళ్ళీ నెక్స్ట్ చూస్తామా అన్నారు. మళ్ళీ 2017లో జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసాం. ఏంటన్నా మా పరిస్థితి ఏంటి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంతలా కష్టపడుతున్నాము కానీ మమ్మల్ని గుర్తించలేదు అంటే, లేదమ్మా నీకు భీమిలి నియోజకవర్గం నుంచి నీకు ఇన్ఛార్జిగా ఇస్తాను, వర్క్ చేసుకో, నీ వర్క్ నచ్చినట్లయితే ఎమ్మెల్యే టికెట్ నీకే కన్ఫర్మ్ అని చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాలు కూడా మరి పల్లెనిద్దర్లు కానీ, రచ్చబండ కార్యక్రమాలు కానీ, గడప గడపకి వైఎస్ఆర్ అని కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ స్థానికులు లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పేవారు. 12 అయిపోయింది కదా వెళ్ళిపోండి సరే. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది నేను జనాల్లో ఉండి మాట్లాడుతున్న మాటలు. నేను అబద్ధం మాట్లాడితే జనాలకు తెలుసు. ఎక్కడ చేసావమ్మా నన్ను అనొచ్చు. తెల్లవారు వరకు ఉండి తెల్లవారు మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడి వచ్చేదాన్ని. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా రాత్రులు వదులుకుని ఒకళ్ళ ఇంట్లో ఉండాలంటే ఎంతో కష్టం. వ్యాంబే కాలనీ లాంటి ఇంట్లో కూడా 3 సార్లు పల్లెనిద్రలు చేస్తాం. అంటే అక్కడ వాళ్ళకి ఒకటే గది, బాత్రూమే ఉంటుంది. వాళ్ళ గదిలో పడుకుంటే ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఇంటి వాళ్ళు, నేను బాత్రూమ్ దగ్గర పడుకునేదాన్ని, బాత్రూమ్ గడ్డుగా కూడా వేసుకుని అంత కష్టపడ్డాం. ఎందుకంటే మనము ప్రజలకి కష్టాలు తెలుసుకోవాలి. రేపు మనం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గం నుంచి నిలబడాలి అనుకుంటే ప్రజల కష్టాలు మనకు తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో కసిగా పనిచేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా నీకే భీమిలి టికెట్ అని చెప్పి మరి ఇచ్చాపురం మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. సర్వే రిపోర్ట్ బాగుంది, 30,000 మెజార్టీలో గెలుస్తావమ్మా భీమిలి నియోజకవర్గాల్లో అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ ఇంకా 15 రోజులు ఉంటున్నాయని చెప్పినప్పటికీ అనౌన్స్మెంట్లు అయ్యేటప్పుడు నన్ను సడన్ గా నువ్వు ఇక్కడ అవదమ్మా, భీమిలి నుంచి నువ్వు వైజాగ్ ఈస్ట్ వెళ్ళిపో అన్నారు. రానివుడు, ఒక పుట్టినరోజు మేడం గారిదంటే రానివుడు. ఇక్కడ 4 సంవత్సరాలు నేను ఇన్ఛార్జ్ గా చేసి కష్టపడి నాతో పాటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేస్తే వాళ్ళు ఎంత అభిమానంతో నా దగ్గర రావాలన్నా సరే మీరు ఎందుకు వెళ్లారు అని ఆశలు పెడతాడు. పార్టీలో ఉండే వ్యక్తులతోటి, పార్టీ వాళ్ళతోటి ఇలాంటి అంటే కక్ష సాధింపు చర్యలు వాళ్ళ మీద. మీరు వెళ్లారా, మీరు వాళ్ళ వర్గం అయితే పక్కన ఉండండి అనడం. సేమ్ ఇదే పరిస్థితి ఈరోజు ఈస్ట్ లో కూడా జరుగుతున్నది. ఈస్ట్ లో కూడా ఎంఈ సత్యనారాయణ గారు కూడా మాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పక్కన కూర్చోపెట్టాడు. వాళ్ళ మీద ఉద్యోగాలు ఏమైనా జీవీఎంసీల గట్రా ఉంటే ఉద్యోగాలు తీయించడం, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. కనుక అటువంటి వాళ్లతో కొనసాగడం అనవసరం అని చెప్పి, అదేదో ప్రతిపక్షంలో ఉంటే కనీసం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. స్వపక్షంలో నుండి వాళ్ళతో వాదించలేకపోతున్నాం, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాము. మమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలకు మేము న్యాయం చేయలేకపోతున్నాం. కనుకనే ఈ రోజు నా మనసు మరి బాధపడి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సహృదయం కలిగిన మనిషి కనుక మేము వెళ్ళగానే మమ్మల్ని ఆహ్వానించి మున్సిపల్ చైర్పర్సన్ చేసామమ్మా, ఈ రోజు నీ భవిష్యత్తు చాలా బాగుండేది, తప్పకుండా ముందుకైనా జరిగిపోయేది, ఇప్పటికైనా అయిపోయింది ఏమీ లేదు, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉన్నదమ్మా, నీ భవిష్యత్తు అనేది మేము చూసుకుంటాము, నువ్వు కొనసాగు, అక్కడ ఉన్నటువంటి మన కేడర్ అందరినీ కూడా పక్కగా జాగ్రత్తగా చూసుకుని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు తప్పకుండా అక్కడ మన అభ్యర్థిగా నిలబడినటువంటి గంటా శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తూ, అలాగే భరత్ గారు మన ఎంపీ గారికి కూడా సపోర్ట్ చేస్తూ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, ఎందుకంటే ఈ రోజు జనసేన, బీజేపీ, మరి టీడీపీ 3 కలిసి పనిచేస్తున్నాయి కనుక కూటమి అందరినీ కూడా కలుపుకుని వెళుతూ మరి మన భీమిలి నియోజకవర్గాన్ని ఒక మంచి అంటే ఎలాగా గెలుస్తాము, మెజార్టీ ఇచ్చి గెలిపించే విధంగా నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ
ఎందుకు భయపడతారు? ఎందుకంటే 15 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భీమిలి నియోజకవర్గం నిలబడితే గెలిచిస్తారేంటి? స్థానికులకే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నేను ధైర్యం చేసి వెళ్ళడమే చాలా అసలు కష్టపడి వెళ్ళాను అక్కడికి. ఎందుకంటే గెలుస్తామో ఓటమో తర్వాత విషయం. అధినాయకుడు చెప్పిన తర్వాత ఆయన మాటకు తల వంచి వెళ్లవలసిన అవసరం ఉన్నది. నువ్వు సైనికుడు యుద్ధంలో దిగిన తర్వాత వెనకంచి ఎలా వేయడో రాజకీయంగా ఈ రోజు నేను మంచి చేయాలని 10 మందికి అనుకుంటున్నాను. కనుక భీమిలి నియోజకవర్గం కాకపోతే ఈస్ట్ నియోజకవర్గంలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట జవదాటకుండా ఆ రోజు కూడా నేను ఈస్ట్ నియోజకవర్గానికి వెళ్లడం జరిగింది. అయితే ఆయనకి పోటీ ఇవ్వడం జరిగింది. 15 రోజులు అయినప్పటికీ కూడా స్వల్ప ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఓడిపోయాను, కానీ కార్పొరేటర్లైనా నేను గెలిపించుకోవాలి, నేను కష్టపడాలని చెప్పి ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా నేనేమి సిగ్గుపడలేదు, భయపడలేదు, బాధపడలేదు. ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది, ఇంత శ్రమ పడ్డానే, నేను ఓడిపోయాను, ఆ నియోజకవర్గంలో ఉంటే గెలిచేదాన్ని అని బాధపడి ఇంట్లో కూర్చోకుండా మహిళలు అయినప్పటికీ కూడా ధైర్యంగా నేను జనాల్లోకి వెళ్లాను. నాలో ఏ లోపం ఉంది, ఎందుకు ఓడిపోయాను, ఏంటని అక్కడ ప్రజల కష్టాలందరినీ తెలుసుకుని వాళ్ళందరినీ అడిగాను. ఏమమ్మా అంటే మీరు ఇక్కడ ఉంటారో తెలియదని, కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పరిస్థితి అమ్మా మాకు, అందువల్ల మీరు ఇలా మా మధ్యలోకి వస్తారు, మాతో పాటు కలిసి ఉంటారంటే మీకే వేసేవాళ్ళు, మిమ్మల్ని చూసి నేను కార్పొరేటర్లు కంపల్సరీ గెలిపించుకుంటామని చెప్పి ఆ రోజు వాళ్ళందరూ నాకు మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారంగా మరి 15 వార్డులు ఉన్నప్పటికీ 10 వార్డులు కార్పొరేటర్లు మనం గెలిపించుకోవడం జరిగింది. మరి విశాఖపట్నం జిల్లాలో మాది నార్త్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో మేమే ఉన్నాం. అంటే నేను ఓడిపోయినప్పటికీ కూడా 10 మంది కార్పొరేటర్లు గెలిపించుకోగలిగానంటే మరి అక్కడ దాని వెనకతలో నేను ఎంత కష్టపడ్డాను. అలాగే ఈ రోజు 4.5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా విజయ నిర్మల గారికి మనం చేయాలనే విధంగా వాళ్ళ తలలో నాలుగుగా ఉంటూ, వాళ్ళ కష్ట సుఖాల్లో ఒక ఇంట్లో మనిషిలో ఉంటూ, వాళ్ళకి ఏది వచ్చిందంటే నేనున్నానని, వాళ్ళకి ఏదైనా ఆపద కలిగిందంటే నేనున్నానని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి అండదండగా ఉండడం వల్ల ఈరోజు ఈస్ట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మహిళగా మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము, మీ అందరూ మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పి అత్యధిక మెజార్టీ నుంచి గెలిపిస్తామన్న తరుణంలో లాస్ట్ లో మళ్ళీ ఒక 5 నెలల ముందు నాకు టికెట్ తీసేసి మరి అప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి మరి ఇస్తున్నారని చెప్పి మరి చేసిన పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే రాజకీయం అంటే కష్టపడక్కర్లేదన్నమాట. ఎలక్షన్స్ 4 రోజులు ఉన్నాయనగా సూట్ కేసు పట్టుకొచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చేసుకుని టికెట్ తెచ్చుకుంటే ఇంత కష్టపడవలసిన అవసరం లేదు కదా. ఈ 12 సంవత్సరాలు నేను ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. చక్క వ్యాపారాలు చేసుకుని 5 సంవత్సరాలు నేను కూడా ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేని అయిపోతుంది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈసారి 3ఓసారి కూడా ఎమ్మెల్యేగా నిలబడి ఉండేదాన్ని. డబ్బు ఒకటే ప్రాధాన్యత, ప్రజల్లో ఉండాలి మనుషులు అని చెప్పేసి ప్రజల్లో ఉంటూ మరి వాళ్ళ కోసం మేము పనిచేస్తే ఈ రోజు నన్ను అకారణంగా ఇలా తీసేయడం అనేది సర్వే రిపోర్ట్ 4 రోజుల కిందట వెళ్ళడం. ఇప్పుడు కూడా 2024 ఎలక్షన్స్ ముందు కూడా 4 రోజుల ముందు నన్ను తీసేసే 4 రోజుల ముందు కూడా మమ్మల్ని అందరినీ పిలిపించారు. ఎంయు సత్యనారాయణ గారిని, మేయర్ గారు వెంకట కుమారి గారిని, మమ్మల్ని వంశీకృష్ణ గారిని కూడా పిలిపించారు. లాస్ట్ టైం లాగా ఈసారి జరిగితే బాగోదు, వంశీ మీరు అందరూ కష్టపడాలి, గెలిపించాలి, విజయ నిర్మల గారిని గెలిపించండి అని చెప్పారు. వంశీ గారు చెప్పారు, వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను, నువ్వు ఆవిడకి సపోర్ట్ చేయాలి, గెలిపించాలి. ఇక్కడ ఎంపీ గారిని పిలిపించి ఎంపీ గారు మా ఎదురుకుండా కూర్చోపెట్టారు. మీకు చెప్పారు, వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను, నువ్వు ఆవిడకి సపోర్ట్ చేయాలి, గెలిపించాలి. ఇక్కడ ఎంపీ గారిని పిలిపించి ఎంపీ గారు మా ఎదురుకుండా కూర్చోపెట్టారు. మీకు ఎంపీగా ఇస్తాను, ఆవిడకి ఎమ్మెల్యేగా ఇస్తాను, గెలిపించమని చెప్పారు. చెప్పిన వ్యక్తి 4 రోజుల్లో మాట మారిపోయింది. 4 రోజుల్లో మారిపోయి సర్వే రిపోర్ట్ బాగాలేదు అంటున్నారు. ఈ రోజు ఇచ్చిన వ్యక్తి సర్వే రిపోర్ట్ బాగుందా నాకన్నా? అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ప్యాకేజీలకు అమ్ముడిపోయారు అనేది. ప్యాకేజీల కోసం అమ్ముడిపోయినట్టుగా అయితే రాజకీయాలు చేయడం మానేసి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి మమ్మల్ని కూర్చోబెట్టి ఏమి ఇవ్వలేదు. 90 సచివాలయాలు ఉంటే ఒక ఇల్లు కూడా వదలకుండా ఇల్లు 90 సచివాలయాలు తిరుగుతున్నాం, గడప గడపకి తిరుగుతున్నామంటే చేపను తోమినట్టు తోమాడు ఆయన మమ్మల్ని. ఈ రోజు ఒక బీసీ మహిళలకు అన్యాయం జరుగుతున్నది, అది కూడా చెప్పాను. ఈ రోజు కమ్యూనిటీ వైజ్ చూసుకున్నా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు. ఒక బీసీ మహిళని విశాఖపట్నం జిల్లాలో మహిళా పక్షపాతి మేమే ఎన్నోసార్లు చెప్పాం ఆయన మహిళా పక్షపాతి, మహిళలకు సపోర్ట్ చేస్తాడని. అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక బీసీ మహిళనైనా నాకు అన్యాయం చేసి పక్కన పెట్టి ఒక ఓసీ వ్యక్తికి, ఒక ఎంపీ ఉన్న వ్యక్తిని ఓసీ వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇచ్చాడంటేనే ఆయన మాటలు ఒకటి చేతలు ఒకటి అనేది మనకు కనబడుతున్నది. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా